సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనను సంప్రదించకపోవడం బాధాకరమని అన్నారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాగోలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆయనకు షో ఆఫ్స్ ఎక్కువయ్యాయని అన్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను, యాదాద్రి జిల్లాలోనే నా మునుగోడు నియోజకవర్గం ఉంటుంది. అలాంటప్పుడు యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసినప్పుడు నాకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వన్ సైడ్ నిర్ణయమని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. సీనియర్ నేతను, ఎమ్మెల్యేను ఆయన నాకే చెప్పకుంటే ఎలా నిలదీశారు. తనను సంప్రదించి ఉంటే నియోజకవర్గం నుంచి ఒక మెంబర్ను అయినా మండలిలో చేర్పించుకునే వాడిని అని తెలిపారు. ఇది చాలా దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి బిహేవియర్ ఇలా ఉంటే చాలా కష్టమని మండిపడ్డారు. చైర్మన్ విషయం మాట్లాడదలుచుకోలేదు, కానీ సభ్యుల విషయమైనా చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వాళ్లకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా కర్మ అంటూ మండిపడ్డారు. తనకు నచ్చకనే నల్గొండలో ముఖ్యమంత్రి సభకు వెళ్లలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వాళ్ళ వ్యవహార శైలి అస్సలు బాగోలేదు, నాకు నచ్చడం లేదని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రెగ్యులర్గా టచ్లో ఉన్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని కూడా కలిశానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ చురుగ్గా పాల్గొంటున్నానని చెప్పారు. అలాంటప్పుడు తమకు కూడా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డులో అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని అన్నారు. కానీ దానిపై సమాచారమే ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవహార శైలిపైన విమర్శలు గుప్పించారు. అందరూ సీనియర్స్ లీడర్సే ఉన్నారు. పార్టీని ఎలా నడపాలి, నియామకాలు ఎలా చేయాలి, సీనియర్ లీడర్స్ ఎలా గౌరవించాలో వారికి తెలియదా అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్లోకి ఎక్కడి నుంచో కొత్త వాళ్ళు వచ్చారని తెలిపారు. అంతా వాళ్ళది నడుస్తుందని అన్నారు. ఒరిజినల్గా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరూ రోజురోజుకి కనుమరుగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.